ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే వరకు పోరాటం చేస్తామని, ఖచ్చితంగా సాధిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ పోరంకిలో నిర్వహించిన సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి సీఎం పాల్గొన్నారు. ఎన్టీఆర్ మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. దేశ రాజకీయాల్లో 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం ఓ సంచలనమని గుర్తు చేసుకున్న వెంకయ్య అందులో రామోజీరావు పాత్ర గణనీయమని కొనియాడారు. దేశ రాజకీయాల్ని మలుపు తిప్పిన సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం పేరుతో మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, సీనియర్ జర్నలిస్టు విక్రమ్ పూల రాసిన పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన యుగ పురుషుడు ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా చంద్రబాబు కొనియాడారు. ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోయేలా అమరావతిలో భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశ రాజకీయాల్లో 1984 పరిణామాలు ఒక సంచలనమని సీఎం గుర్తు చేశారు. పుస్తకాన్ని చూసిన తర్వాత తన జ్ఞాపకాలు 40 ఏళ్లు వెనక్కి వెళ్లాయన్నారు. నాడు జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం భవిష్యత్ తరాలకు ఓ సందేశంగా ఆయన అభివర్ణించారు. చరిత్ర మీరు ఒకసారి చూస్తే 47 నుంచి 84 దగ్గర 37 సంవత్సరాలు. 37 సంవత్సరాల్లో 26 ప్రభుత్వాల్ని పడగొట్టారు. 18 నెలలకు ఒక్కొక్క ప్రభుత్వం పోయింది. కానీ ఈ మహాపోరాటంలో గెలిచింది ఒకే ఒక వ్యక్తి, అది నందమూరి తారక రామారావు గారు. దానికి కారణం నాడు జరిగింది కేవలం చరిత్ర కాదు, ప్రజాస్వామ్యంలో వర్తమానానికి భవిష్యత్తుకి ఒక సందేశం. అందుకే ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండిపోతారు. ఈ దేశంలో భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని అనునిత్యం పోరాడుతా వచ్చే వరకు, సాధించే వరకు ఈ పోరాటం ఆగదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీ రామారావు గారు శాశ్వతంగా గుర్తుండే విధంగా మన ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టి తెలుగు జాతికి గౌరవించేట్టుగా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఎన్టీఆర్ జీవిత చరిత్ర, ప్రజాస్వామ్యం పరిరక్షణను ఒక పాఠ్యాంశంగా తీసుకురావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సీఎంను కోరారు. కొత్త తరం ఆయన జీవితాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ను అన్యాయంగా సీఎం పదవి నుంచి దించేసినప్పుడు తాను తెలుగుదేశంలో లేకపోయినా జైపాల్ రెడ్డి, చెన్నమనేని రాజేశ్వరరావు, పి సుందరయ్యతో మద్దతుగా నిలబడ్డామని గుర్తు చేశారు. ఢిల్లీ పెద్దల ప్రోద్బలంతో అప్పటి గవర్నర్ రామ్లాల్తో చేతులు కలిపి కాంగ్రెస్ నేతలు చేసిన దుర్మార్గాన్ని నేటి తరం తెలుసుకోవాలన్నారు. అప్పటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ రామోజీరావు పత్రిక ఈనాడు నిర్వర్తించిన పాత్ర గణనీయమైందని గుర్తు చేశారు. ప్రతి విషయాన్ని చక్కని మార్గదర్శకం చేసి సమాచారాన్ని సేకరించి ప్రజలకు అందించారన్నారు. సమాజంపై సానుకూల ప్రభావం చూపించేవారు కొందరుంటారు. అటువంటి గొప్ప నేతల్లో శ్రీ ఎన్టీ రామారావు గారు ఒకరు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు, ముఖ్యమంత్రి కావడం, అలాగే ప్రజాస్వామ్యానికి జరిగిన ఈ అన్యాయం, దాన్ని ఎదుర్కోవడంలో ప్రజలు చూపించిన చొరవతో పాటు ముఖ్యంగా ఇంకొక వ్యక్తిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. స్వర్గీయ రామోజీరావు గారు ఈనాడు పత్రిక నిర్వర్తించిన పాత్ర ఏతుందో అది చాలా గణనీయమైంది. ప్రతి విషయాన్ని ఆయన చక్కని మార్గదర్శనం చేసి సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని అంతా వీళ్ళకి అందజేసి మంచి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి జరిగినట్టు దుర్మార్గాన్ని మళ్ళా ప్రజలకు కళ్ళగట్టేట్టుగా చూపించిన విషయం వరకు రామోజీరావు గారు చాలా గట్టిగా సిద్ధాంతపరంగా నిర్ణయం తీసుకొని ఆయన పత్రిక చాలా గట్టిగా నిలబడింది. అందువల్ల ఈ సందర్భంగా ఆయన కూడా మన మధ్య లేడు కాబట్టి ఆయన కూడా స్మరించుకోవాల్సిన ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసిన కృషిని కూడా మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎమ్మెల్యేలు ఆస్తుల్ని ప్రకటించాలన్న ఎన్టీఆర్ నిర్ణయమే ఎన్నికల సంస్కరణ అయిందని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ను 1984లో అక్రమంగా దించేసినప్పుడు ఆయనకు అండగా నిలవాలని బీజేపీ నిర్ణయించిందని గుర్తు చేశారు. రామకృష్ణ స్టూడియోస్లో ఎన్టీఆర్ ఎమ్మెల్యేలతో క్యాంపు పెడితే అక్కడ తాను యువకుల్ని రక్షణగా పెట్టినట్లు చెప్పారు. అక్కడి నుంచి ప్రతి అడుగు ఆయన వెంటే ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను. అసెంబ్లీలో మొదటి రోజు మొదటి ప్రశ్న నాది. ఆ ప్రశ్న ఏం ప్రశ్న? ఏమండి రామారావు గారు, మీరు కరప్షన్ వీటినన్నిటిని కూడా అరికడతాము అది ఇదని చెప్తున్నారు. కాబట్టి మంత్రులందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని డిక్లేర్ చేస్తారా, ఆలోచన ఉందా అని చెప్పి నేను అడిగినప్పుడు, బ్రదర్ మా మంత్రులే ఏంది, అందరు ఎమ్మెల్యేలు దీనికి ప్రతి సంవత్సరం కూడా డిక్లేర్ చేయాలి వాళ్ళ ప్రాపర్టీస్ ఏంది అని చెప్పి దాన్ని చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని తీసుకొని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు
ఎన్నికల్లోనే దీనికి అఫిడవిట్ రూపంలో వెయ్యాలి అనేటువంటిది ఆ తర్వాత దీంట్లోకి వెళ్ళి వచ్చినటువంటి దాని యొక్క కంటిన్యూషన్ అన్నట్టు. ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర తనను చితక్కొట్టిన సందర్భాన్ని సీనియర్ తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్తు చేసుకున్నారు. ఆనాటి సజీవ చరిత్రకు తాను కూడా ఓ సాక్షి అని వివరించారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అవుతారని నాడు కథనం రాస్తే ఇందిరాగాంధీ ఒక బృందాన్ని హైదరాబాద్ పంపారని సీనియర్ జర్నలిస్టు ఎస్ వెంకటనారాయణ గుర్తు చేసుకున్నారు. నందమూరి తారక రామారావు పార్టీ పెట్టాక ఆయన జీవిత చరిత్ర పుస్తకం రాశానన్న ఆయన ఇప్పుడు చంద్రబాబుపై పుస్తకం రాస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 1982లో అంటే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన 6 మాసాల తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చాను. ఆయన గురించి ఇండియా టుడే మ్యాగజైన్ లో ఒక కవర్ స్టోరీ రాసి ఉంటుంది. దాంట్లో barring a miracle, the next chief minister of Andhra Pradesh will be a film star turned politician called Nandamuri Taraka Ramarao as the chief minister of Andhra Pradesh. అది దేశంలో ఒక సంచలనం కలిగించింది. అంతకు కొన్ని మాసాల ముందు నేను ఇందిరాగాంధీతో ఒక వారం రోజులు దేశం అంతటా తిరిగి 79 డిసెంబర్లో ఆమె ఎలక్షన్లలో గెలవబోతుందని రాసి ఉంటుంది. అయితే నేను ఎన్టీఆర్ గారి నుంచి ఏదైతే కవర్ స్టోరీ రాశానో అది ఆవిడ ఇండియా టుడేలో చూసి కొంతమందిని ఢిల్లీ నుంచి హైదరాబాద్ ని పంపించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి వీళ్ళంతా ఆయనకు చెప్పారంట ఆ టీం కి వెంకటనారాయణ గారు తెలుగు ఆయననే అని, ఆయన ప్రవాస ఆంధ్రుడు 50 ఏళ్ళ నుంచి ఢిల్లీలో ఉంటున్నాడు, ఆంధ్ర రాజకీయాల గురించి ఆయనకి ఏమి తెలియదు, కాబట్టి మీరు పోయి మేడంకు చెప్పండి ఈసారి కాంగ్రెసే వస్తుందని. తర్వాత ఏం జరిగింది అదొక హిస్టరీ మీకు అందరికి తెలుసు. హైదరాబాద్ కు ఎన్టీ రామారావు టెలిఫోన్ చేసి మరి మీ గురించి నేను జీవిత చరిత్ర రాయబోతున్నానండి అంటే మీరు రండి అని నాకు సమయం ఇచ్చారు. ఆ పుస్తకము విజయవాడలో 83 మహానాడులో రిలీజ్ అయింది. 42 ఏళ్ల తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను జీవిత చరిత్ర రాయబోతున్నాను. ఇది కవరు. ఈ పుస్తకము కొద్ది వారాలలోనే రాబోతుంది. పుస్తకావిష్కరణకు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అతిథులకు ఎన్టీఆర్ విగ్రహాల్ని జ్ఞాపికలుగా అందించారు. వేదికపై ఎన్టీఆర్ మొబైల్ యాప్ను సీఎం చంద్రబాబు, పుస్తకం సాఫ్ట్ కాపీని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆవిష్కరించారు.